ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటో నిల్వ పచ్చడి రైస్‌లోకైనా, ఇడ్లీ, దోస, రోటీ దేనికైనా సరే ఇంకా వేరే కర్రీస్‌తో పని లేకుండా ఈ టమాటో నిల్వ పచ్చడితోనే తినేయొచ్చు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లొట్టలు వేసుకోకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ హాఫ్ కేజీ టమాటోలు తీసుకున్నాము. వీటిని బాగా క్లీన్ చేసి తడి లేకుండా కాసేపు బయట ఒక ప్లేట్‌లో ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా. నెక్స్ట్ ఒక కళాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక కట్ చేసుకున్న టమాటోస్‌ని వేసి 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసి టమాటోస్‌ని మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో 200 గ్రాముల ఆయిల్ వేసి 50 గ్రాముల తొక్క తీసిన వెల్లుల్లిపాయలు వేసి కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న 6 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ చేసుకున్న టమాటోస్‌ని వేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో అలా ఆయిల్ పైకి తేలినంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మెంతుల్ని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి ఇలా మగ్గుతున్నప్పుడు వేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో టమాటా పచ్చడి దగ్గరికయ్యేసరికి హాఫ్ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. దీన్ని ఒక రోజంతా బయట ఉంచి నెక్స్ట్ డే ఏదైనా జార్‌లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టమాటా నిల్వ పచ్చడి ఫ్రిడ్జ్‌లో సుమారుగా 3 నెలల వరకు నిల్వ ఉంటుంది.